తర్వాత రాశి కన్యా రాశి. కన్యా రాశి మరి ఈ విశ్వావసనామ సంవత్సరానికి కన్యా రాశిలో కేతు ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు. దీనివల్ల వచ్చే లాభం ఏంటి? గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, కానీ సప్తమ స్థానం కరత్త స్థానం. ఈ సంవత్సరంలో భార్యాభర్తలు ఎట్లా ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. ఎవరికి కోపం వచ్చినా ఇబ్బందే, ముళ్ళు కోపం వచ్చినా, అరిటాకు కోపం వచ్చినా ముళ్ళుకేం బాధ లేదు, అరిటాకే పాడైపోతుంది. కాబట్టి అరిటాకు లేతది, దాని మీద ముళ్ళు తగిలిందంటే ముళ్ళు బెజ్జం పడుతుంది, అతలాగే మొత్తం తిరిగిపోతుంది నాకు. అట్లాంటి పరిస్థితి ఈ జాతకం కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్త వివాదాలు ఏమన్నా ఉన్నా కోర్టుకు వెళ్ళొద్దు. ఇప్పుడు కోర్టులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కోర్టు ద్వారా లాభం పొందుతారని మాత్రం నేను చెప్పలేను. మరి కొన్నాళ్ళ పాటు శాంతి వహిస్తే తర్వాత అయినా మీరు బాగుపడటానికి అవకాశం ఉంటుంది. ఇన్నిటికీ కూడా ఇది గోచారమే చెబుతోంది, గ్రహచారం కూడా చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.